Yeah, welcome back to the channel. Today we are going to talk about linked list in Python. So what is a linked list? లింక్ లిస్ట్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. అందులో ఏముంటాయి? నోడ్స్ ఉంటాయి. నోడ్స్ లోపల ఏముంటాయి? నోడ్ లోపల మన పాయింటర్స్ డేటా ఉంటాయి అనమాట. లైక్ డేటా అంటే ఏంటి? దట్ కెన్ బి ఇంట్ టైప్ అనమాట. ఫ్లోట్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, ఏదైనా అది డేటాలో ఉంటుంది. నెక్స్ట్ పాయింటర్స్ ఉంటాయి అన్నమాట. పాయింటర్ అంటే ఏంటి? లైక్ నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో దానికి పాయింట్ చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ అన్లైక్ అరేస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. సో ఇప్పుడు మన ఎరేలో ఏంటంటే కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ లో ఉంటాయి. లైక్ ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఎరేలో ఒక ఎలిమెంట్ ఇప్పుడు 21 లో ఉంది అనుకోండి. దాని నెక్స్ట్ ఎలిమెంట్ 22, 23 అట్లా సీక్వెన్స్ లో ఉంటాయి అన్నమాట. కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ లో ఉంటాయి. కానీ మన లింక్ లిస్ట్ ఎలా అంటే అవి కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ లో ఉండవు. లైక్ అవి ఎలా అంటే ఇప్పుడు అది ఒకవేళ 21 లో ఉంది అనుకోండి, ఇంకొక నోడ్ వచ్చేసి 24, 25 లైక్ అవి సమ్ ర్యాండమ్ ఆర్డర్స్ లో ఎక్కడైనా ర్యాండమ్ మెమరీలో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ అవి ఏంటిదంటే ఒక నోడ్ అనేది ఇంకొక నోడ్కి మ్యాప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా. సో మళ్ళీ మన లింక్ లిస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? లింక్ లిస్ట్ లో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, చూపడుతుంది చూడండి. ఇప్పుడు ఇలా ఉంది. నేను ఒక దీన్ని అరే అనుకోండి. లైక్ 1, 2, 3, 4, 5 ఇలా ఉంది. అరేస్ లో ఏం చేయాలి? మనం ముందలే డిఫైన్ చేయాలన్నమాట. లెంత్ ఒకే ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతా ఉంది అనుకోండి. అప్పుడు ఏంటంటే మనం లింక్ లిస్ట్ యూజ్ చేయొచ్చు అనమాట. లింక్ లిస్ట్ లో మనం ఎంత లెంత్ ఉంటుందని డిక్లేర్ చేయని అవసరం లేదు. సో అదొకటి. నెక్స్ట్ థింగ్ ఎప్పుడు లైక్ ఇప్పుడు చూడండి, నేను స్టార్టింగ్ లో ఇప్పుడు లిస్ట్ లో ఎలా, ఐ మీన్ అరేస్ లో ఎలా అంటే ఇక్కడ కౌంట్ ఇండెక్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది 0th ఇండెక్స్ ఉంది, నెక్స్ట్ ఇది 1 ఇండెక్స్ ఉంది, ఇది 2 ఇండెక్స్ ఉంది, ఇది 3 ఇండెక్స్ ఉంది, ఇది 4 ఇండెక్స్ ఉంది. లైక్ ఈ 4th ఇండెక్స్ లో 4 అనేది ఉంది. లైక్ సమ్ ర్యాండమ్ డేటా ఇండెక్స్ వైడ్ డివైడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలి. నేను స్టార్టింగ్ లో ఒక 22 అనే ఎలిమెంట్ యాడ్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఈ 0th ఇండెక్స్, ఈ జీరో ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఇంత ముందు 0th ఇండెక్స్ లో ఉంది. కానీ ఇప్పుడు చూడండి, ఇది వన్ ఇండెక్స్ లోకి వచ్చేసింది. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా ఇండెక్స్ లో ఒకటి ఇంక్రిమెంట్ అయింది. మొత్తం చేంజ్ అయిపోయింది ఇండెక్సింగ్. ఒక ఎలిమెంట్ యాడ్ చేయడం కోసం ఈ మొత్తం ఇండెక్సింగ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందంటే మన ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు బిగినింగ్ లో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా, మిడిల్ లో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలని ఏమవుతుందంటే మన అరేస్ అనేది స్లో ఉంటాయి అన్నమాట. సో అదే మనం లింక్ లిస్ట్ లో అనుకోండి, డైరెక్ట్ ముందు యాడ్ చేసేయచ్చు అనమాట. మనం ఇది ఎంత మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ మన ఇలాంటి లైక్ యాడిషన్, యాడ్ ఎట్ ద బిగినింగ్, లైక్ బిగినింగ్ లో ఏమైనా ఆపరేషన్ చేయాలన్నా, మిడిల్ లో ఏమైనా ఆపరేషన్ చేయాలన్నా లింక్ లిస్ట్ అనేది ఈ ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ మనం లింక్ లిస్ట్ యూజ్ చేస్తాం. సో అది డిఫరెన్స్ మన అరే కోను లింక్ లిస్ట్ కి. సో లింక్ లిస్ట్ అంటే ఇప్పుడు మీకు నోట్స్ గురించి చెప్తాను చూడండి. యా ఇప్పుడు దీన్ని నోడ్ అనుకోండి. యా నోడ్లో ఏముంటది? నోడ్ అంటే ఒక బాక్స్ అనుకోండి. దాని లోపల ఏముంటది? డేటా ఉంటది, నెక్స్ట్ ఐడి ఉంటది. ఐడి అంటే లైక్ ఇప్పుడు మన పైథాన్ గురించి కాదు, నార్మల్ చెప్తున్నా. సో పాయింటర్ ఉంటుంది అనమాట. ఈ పాయింటర్ దేనికి పాయింట్ చేస్తూ ఉంటది? నెక్స్ట్ నోడ్కి పాయింట్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు చూపెడుతుంది చూడండి. ఇక్కడ కూడా డేటా రాద్దాం. నెక్స్ట్ పాయింటర్. యా ఇప్పుడు ఈ పాయింటర్ ఏముంటుందంటే ఇది ఉందా, దీని రిఫరెన్స్ ఉంటుంది అనమాట. లైక్ దీని అడ్రస్ ఏదైతే ఉందో అది పాయింటర్ దగ్గర ఉంటుంది అనమాట. లైక్ దిస్ పాయింటర్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ నోడ్కి రిఫర్ చేస్తూ ఉంటుంది. సో అలా. సో మీకు నోడ్ అంటే అర్థమైంది కదా. నోడ్ అంటే ఏంటి? నోడ్ లో డేటా ఉంటుంది, పాయింటర్స్ ఉంటాయి అన్నమాట. సో లింక్ లిస్ట్ అంటే ఏంటి? ఒక చైన్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి, అదే లింక్ లిస్ట్. లింక్ లిస్ట్ లో టైప్స్ ఏముంటాయి? సింగిల్ లింక్ లిస్ట్ ఉంటుంది, డబుల్ లింక్ లిస్ట్ ఉంటుంది, సర్కులర్ లింక్ లిస్ట్ ఉంటుంది. సో మనం ఇవాళ సింగిల్ లింక్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. సింగిల్ లింక్ లిస్ట్ లో ఏంటిది? డేటా అనేది ఫార్వర్డ్ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు ఐ మీన్ పాయింటర్ అనేది ఫార్వర్డ్ పాయింట్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇది ఉందా, ఈ నోడ్ అనేది ఏంటిది? ఫస్ట్ నోడ్ అనుకోండి. ఇక్కడ రాద్దాం మనం. దిస్ ఈస్ ఫస్ట్ నోడ్ అనుకోండి దీన్ని.
సెకండ్. యా, ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ నోడ్ అనేది దేనికి పాయింట్ చేస్తుంది, సెకండ్ నోడ్కి పాయింట్ చేస్తుంది అనమాట. ఈ సెకండ్ నోడ్ మళ్ళీ దేనికి పాయింట్ చేస్తుంది, ఇప్పుడు ఒక నోడ్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక నోడ్ రాద్దాం మళ్ళీ, డేటా పాయింటర్. సో ఇక్కడ ఒక నోడ్ ఉంది అనుకోండి, ఉంటుంది అనమాట. నోడ్ అనేది నెక్స్ట్ నోడ్కి పాయింట్ చేస్తూ ఉంటుంది. థర్డ్ నోడ్. సో ఇది ఫస్ట్ నోడ్, ఇది సెకండ్ నోడ్, ఇది థర్డ్ నోడ్. ఇప్పుడు ఏమైంది, మన పాయింటర్ అనేది ఫస్ట్ నోడ్ యొక్క పాయింటర్ అనేది సెకండ్ నోడ్కి పాయింట్ చేస్తుంది, సెకండ్ నోడ్ యొక్క పాయింటర్ థర్డ్ నోడ్కి పాయింట్ చేస్తుంది, మళ్ళీ థర్డ్ నోడ్ యొక్క పాయింటర్ దేనికి పాయింట్ చేస్తుంది, ఇక్కడ ఏం నోడ్ లేకపోయింది అనుకోండి, అప్పుడు అది దేనికి పాయింట్ చేస్తుంది, నన్నుకి పాయింట్ చేస్తుంది అనమాట. పాయింట్స్ టు నన్. నన్ అంటే ఏమి ఉండదు, ఎండ్ అయిపోయినట్టు, ఇక్కడతో లింక్ లిస్ట్ ఎండ్ అయిపోయినట్టు, ఇక్కడతో లింక్ లిస్ట్ అనేది ఎండ్ అయిపోయినట్టు. సో అలా ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, ఈ పాయింటర్లో ఇది ఏదైతే నోడ్ ఉందో దీని రెఫరెన్స్ మొత్తం ఉంటుంది అనమాట. సో దీంతో మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సింగిల్ లింక్ లిస్ట్ ఏంటిదంటే, లైక్ మన ఫార్వర్డ్ పాయింటర్లో ఫార్వర్డ్ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ దాని ప్రీవియస్ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ ఈ పాయింటర్ దగ్గర ఈ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఈ పాయింటర్ దగ్గర ఈ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ లేదు. సో మనం ఇప్పుడు ఒకసారి ఫ్రంట్కి వచ్చేసాం అనుకోండి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళలేము అనమాట. సో అలా. సో అది సింగిల్ లింక్ లిస్ట్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం, లైక్ ఇప్పుడు కోడ్ రాద్దామా మనం. యా, అయితే మనం దీని గురించి కూడా వెళ్ళాలి మనకి. ఇప్పుడు C++ జావా లాగా మన పైథాన్లో బిల్ట్ ఇన్ లింక్ లిస్ట్ లేదనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఒక క్లాస్ క్రియేట్ చేసేసి ఏం చేయాలి, మనం అక్కడ ఏం క్లాస్ క్రియేట్ చేయాలి, నోడ్ క్రియేట్ చేయడం కోసం లింక్ లిస్ట్ అయితే కాబట్టి మనం క్లాసెస్ క్రియేట్ చేసుకుని వాటితో మనం లింక్ లిస్ట్ తయారు చేయాలి. సో ఫస్ట్ నోడ్ క్లాస్ క్రియేట్ చేయాలి మనం, దేనికి, నోడ్కి. నోడ్. నెక్స్ట్ దీంట్లో మనం కంటెంట్ రాస్తాం, మనం కోడ్ రాస్తాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ నోడ్లని మనం లింక్ లిస్ట్ అనే క్లాస్ యూజ్ చేసుకొని లింక్ లిస్ట్ అని బిల్డ్ చేస్తాం అనమాట. సింగిల్ లింక్డ్ లిస్ట్. సో ఇలా ఈ క్లాస్ ఏదైతే నోడ్ క్లాస్ క్రియేట్ చేస్తామో దాన్ని మనం సింగిల్ లింక్ లిస్ట్ యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తున్నాం, లైక్ ఈ క్లాస్ క్రియేట్ చేసి మళ్ళీ ఈ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మన పైథాన్లో అయితే బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్ కాదనమాట ఇది, లింక్డ్ మన లింక్ లిస్ట్. సో మనం క్రియేట్ చేయాలి. ఏముంటాయి నోడ్స్లో ఏముంటాయి అని చెప్పి డేటా పాయింటర్ ఉంటుంది అన్న కదా. సో నేను డెఫ్ రాసేసి INIT. ఇది ఎందుకు రాస్తున్న కన్స్ట్రక్టర్ అంటే, లైక్ నేను దీన్ని ఈ క్లాస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన INITలో ఏదైతే కన్స్ట్రక్టర్ ఉందో ఆ కన్స్ట్రక్టర్లో మనం ఏం రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సెల్ఫ్ ఏమేమి ఉంటాయి చెప్పాను కదా, డేటా ఇస్తుంది అనమాట. లైక్ ఇక్కడ రాసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే, నేను ఈ నోడ్ను కాల్ చేస్తాను. ఇప్పుడు న్యూ నోడ్ క్రియేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాను అంటే, న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు నోడ్, మన నోడ్ను బిల్డ్ చేసి మన డేటా ఇస్తాను అనమాట, డేటా పాస్ చేస్తా. సో అప్పుడు ఇక్కడ ఇది ఈ క్లాస్ కాల్ చేస్తా కదా, ఇక్కడ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో అది రన్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో అందుకని డేటా పాస్ చేస్తాను. మరి అడ్రస్ పాయింటర్ పాస్ చేయాలి కదా, దానికి ఎట్లా అంటే దానికి నేను బై డిఫాల్ట్గా రన్ ఇచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఆటోమేటిక్గా చేంజ్ అయ్యేటట్టు చూసుకుంటాను. దానికి మనం కోడ్ రాద్దాం. లైక్ ఈ పాయింటర్కి ఇన్ఫర్మేషన్ రావాలి కదా, సో ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా మనం పాస్ చేయని అవసరం లేదు. లైక్ ఇక్కడ పాస్ చేయకుండా డైరెక్ట్ కోడ్లోనే మనం దాన్ని రాద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కన్స్ట్రక్టర్ క్రియేషన్ కదా. ఇప్పుడు ఈ సెల్ఫ్ డాట్ అనేది ఏంటి, సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్స్ టు డేటా రాయాలి.
ఎందుకు సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్స్ టు డేటా రాయాలంటే ఈ సెల్ఫ్ అనేది ఏంటి ఆబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ న్యూ నోడ్ కి సంబంధించిన అనమాట. సో మనం పాస్ చేసే డేటాని మనం న్యూ నోడ్ లో స్టోర్ చేసేస్తాం అనమాట. సో ఇది క్లాస్ అంటే ఏంటి, బ్లూ ప్రింట్ అని చెప్పాను కదా. బ్లూ ప్రింట్ అంటే ఏంటి, లైక్ ఒక ప్లానింగ్ అనమాట. ఆ ప్లానింగ్ తో మనం ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం అనమాట. అదే ఆబ్జెక్ట్ అనుకోండి, ప్లానింగ్ తో తయారైన ప్రొడక్ట్. అయితే ఆ ప్లానింగ్ లో మనకి ఏమి ఉండాలా చెప్పాను కదా, డేటా ఉండాలి, పాయింటర్ ఉండాలి. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నా. వాటిని ఏం చేస్తున్నా, ఫిక్స్ చేస్తున్నా అనమాట. లైక్ ఎలా ఊహించుకుని అంటే, ఇప్పుడు బైక్ ఉంది, బైక్ ని బిల్డ్ చేయాలంటే ఏం చేస్తాం, బ్లూ ప్రింట్ లో మొత్తం డిజైన్ అంతా గీస్తాం. డిజైన్ నుంచి మనం ఆ, ఏం చేస్తున్నాం, ఇప్పుడు బైక్ అనేది తయారు చేస్తాం అనమాట. సో ఆ డిజైన్ లో మనం డేటా ఫిల్ చేయాలి ఫస్ట్. బైక్ రావాలంటే అన్ని కంపోనెంట్స్ ఫిక్స్ చేయాలి కదా, ఫిక్స్ చేసినాకే కదా బైక్ వచ్చేది. సో ఇప్పుడు మనం అదే ప్రాసెస్ చేస్తున్నాం. లైక్ డేటా ఇస్తున్నాం, డేటా ఏవైతే ఉన్నాయో అట్రిబ్యూట్స్ అవన్నీ ఫిల్ చేయాలి మనం. సెల్ఫ్ డాట్ ఇక్కడ నేను పాయింటర్ ఉంటుంది, దాన్ని నేను ఇక్కడ నన్ను తీసుకుంటాను. మీరు ఏమని రాసుకోండి, లైక్ అందరు నన్ను నెక్స్ట్ అని రాస్తారు. సో అట్లా నెక్స్ట్ అని రాస్తున్నాను, మీకు ఇష్టం. మీరు ఇక్కడ మీరు హెల్పర్ అని రాసుకోండి, లేకుంటే నెక్స్ట్ నోడ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అని రాసుకోండి. అలా ఇక్కడ ఏం చేస్తాను, నేను నన్ను వేస్తాను, డిఫాల్ట్ గా నన్ను ఇచ్చేస్తాను. సో అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తా, మనం ఇప్పుడు దీన్ని కాల్, ఇక్కడ కూడా మనం ఒక కన్స్ట్రక్టర్ రాసుకోవాలి. ఇక్కడ ఏం కన్స్ట్రక్టర్ రాద్దాం, సేమ్ కన్స్ట్రక్టర్ కి ఏముంటది, సేమ్ డెఫ్ రాసేసి అండర్ మెథడ్స్ అని తెలుసు కదా, బిల్ట్ ఇన్ మెథడ్స్ అనమాట. మన ఏదైతే మెథడ్ రాస్తామో వాటిని బిల్ట్ ఇన్ మెథడ్స్ లాగా, లైక్ బిహేవ్ అయ్యేలాగా చేస్తాయి అన్నమాట అండర్ మెథడ్స్. సో అవి ఏంటి, $_ STR అట్లా ఉంటాయి. లెన్ ఒకటి ఉంటుంది, STR ఒకటి ఉంటుంది, రెఫ్ అనేది ఉంటుంది, రెప్ అనేది ఉంటుంది. లైక్ అండర్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో ఒకటి మన INIT, దీని కన్స్ట్రక్టర్ లకు పనిచేస్తుంది. సో సెల్ఫ్ అని రాస్తున్నాను. ఇది ఎందుకంటే లైక్ నేను నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఈ క్లాస్ని, మన లింక్ లిస్ట్ అనే క్లాస్ని యాక్సెస్ చేసేటప్పుడు నేను ఇక్కడ రాస్తాను అనమాట. సో అందుకని రాసింది ఏంటి. సో అలా ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇది మనం చూపెట్టడానికి రాసాను. ఇది మనం కోర్ రాసేటప్పుడు ఇది ఎక్కడ రాస్తాం కూడా చెప్తాను మీకు. నోట్ క్రియేషన్ చేసేటప్పుడు రాస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్టర్ అవసరం లేదు, మనం నోట్ క్రియేషన్ చేసేది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏదైతే నెక్స్ట్ రాసామో అలానే ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుందాం మనం. యా, ఇక్కడ ఒకటి స్టార్టింగ్ ఒక నోడ్ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు ప్రతి హెడ్ అని మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు, లైక్ ఎంట్రీ పాయింట్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ నార్మల్గా అందరూ హెడ్ అని రాస్తారు. సో హెడ్ అనేది ఏంటి, ప్రతి టైం మన స్టార్టింగ్ ఏదైతే నోడ్ ఉందో దానికి పాయింట్ చేస్తూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ ఏదైతే నోడ్ ఉందో దానికి పాయింట్ చేస్తూ ఉంటుంది ప్రతిసారి. అది హెడ్ అంటే ఓకే కదా. సో నేను హెడ్ని ఇక్కడ రాద్దాం, దీన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ రాద్దాం. ఇది కాదు, హెడ్. యా, హెడ్ అనేది ప్రతిసారి ఫస్ట్ నోడ్ పాయింట్ చేస్తుంది. ఎందుకు పాయింట్ చేస్తుంది అంటే, లైక్ ఇప్పుడు ఇది ఉందా, ఈ బ్లాక్ ఇది ఉంది కదా, ఇది ఎప్పుడైనా ఇప్పుడు లైక్ ఇది ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను లైక్ ఈ ఫ్రంట్, మనం ఎప్పుడైతే ఫ్రంట్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, లింక్ లిస్ట్ లో ట్రావెల్ చేయాలనుకోండి, ఫస్ట్ నోడ్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం అనమాట ట్రావెల్ చేయడం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ నోడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇవి ట్రావెల్ చేయడానికి కుదరదు అనమాట. సో ఇప్పుడు ఈ హెడ్ అనేది ఏంటి అంటే, హెడ్ దగ్గర ఫస్ట్ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతిసారి ఉంటుంది. ఇప్పుడు నేను బై మిస్టేక్ దీన్ని ఇట్లా తీసేసాను అనుకోండి, నాకు ట్రావెల్ చేయడానికి కుదరదు. నాకు ఫస్ట్ దగ్గర నుంచి నాకు యాక్సెస్ పాయింట్ ఫస్ట్ తెలుసు అనుకోండి, ఆ ఫస్ట్ యాక్సెస్ పాయింట్ మర్చిపోయాను అనుకోండి, ఈ లింక్ లిస్ట్ మొత్తం యాక్సెస్ చేయడానికి కుదరదు నాకు, ఇది వెళ్ళడానికి కుదరదు. లైక్ ఇప్పుడు ఈ థర్డ్ నోడ్ యాక్సెస్ చేయాలనుకోండి, ఫస్ట్ నోడ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి, సో నేను ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి వెళ్తే, సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్కి వెళ్తాను. సో ఇక్కడ ఇదే లాస్ అయిపోయింది అనుకోండి ఎట్లా. సో హెడ్ అనేది, హెడ్ దగ్గర మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి, ఈ హెడ్ దగ్గర ఈ ఫస్ట్ నోడ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ హెడ్ తో మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అందుకని మనం హెడ్ యూజ్ చేస్తాం. హెడ్ ప్రతిసారి ఫస్ట్ నోడ్కి పాయింట్ చేస్తూ ఉంటుంది. సో అది ఇక్కడ రాసుకుంటున్నాం మనం.
హెడ్ మీకు ఎంట్రీ పాయింట్ అని కూడా రాసుకోవచ్చు, నేను హెడ్ అని రాసుకోవచ్చు. సెల్ఫ్ డాట్ హెడ్ రాయాలి. సెల్ఫ్ డాట్ హెడ్ నార్మల్గా ఏముంటుంది, స్టార్టింగ్ ఏది లేదనుకోండి హెడ్ నన్ను ఉంటుంది అనమాట. లైక్ లింక్ లిస్ట్ ఖాళీ ఉంది, లైక్ ఈ లింక్ లిస్ట్ ఉందా, మన లింక్ లిస్ట్ వచ్చేసి ఖాళీ ఉంది అనుకోండి, ఏం లేదు ఇక్కడ లింక్ లిస్ట్ ఏం లేదు. సో మన హెడ్ అనేది మన హెడ్ అనేది ఉందా, హెడ్ అనేది దేనికి పాయింట్ చేస్తుంది, మన హెడ్ అనేది దేనికి పాయింట్ చేయదు, నన్ను ఉంటుంది అనమాట. లైక్ లింక్ లిస్ట్ లేదనుకోండి మన హెడ్ అనేది నన్ను పాయింట్ చేస్తూ ఉంటుంది. నన్ను అంటే ఏంటి దాని అర్థం, ఇక్కడ ఏం లేవు ఎలిమెంట్స్, లింక్ లిస్ట్ ఇంకా తయారు కాలేదని. సో అలా ఇప్పుడు నేను హెడ్ 0 ఇచ్చాను అనుకోండి, ఇంకా లింక్ లిస్ట్ స్టార్ట్ కాలేదని. ఐ మీన్ హెడ్ అనేది నన్ను ఇచ్చాను అనుకోండి, ఇంక లింక్ లిస్ట్ ఇంకా మనం రాయలేదని. సో నన్ను ఇచ్చే డిఫాల్ట్గా. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం మెథడ్స్ రాద్దాం. మెథడ్స్ ఎలా, లైక్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఇక్కడ నోడ్ క్రియేట్ చేసాం కదా, నోడ్లో డేటా ఎలా పాస్ చేయడం, నోడ్లో ఎలా లింక్ చేయాలి. సో దీనికి మనం డేటా రాద్దాం, లైక్ కోడ్ రాద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్తో మాట్లాడుకున్నాను. లైక్ ఇప్పుడు నేను కొలాబ్కి వచ్చేసాను, కొలాబ్లో ఎలా రాద్దాం చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, నోడ్ క్రియేట్ చేయాలంటే నోడ్ క్లాస్ రాయాలి కదా. సో నోడ్ క్లాస్ రాస్తా. నెక్స్ట్ నోడ్ క్లాస్లో ఏమి ఉండాలి, డెఫ్ init ఇది రాసేసి, ఇదేంటిది, ఇది నోడ్ క్లాస్ సంబంధించింది కదా, సో ఆబ్జెక్ట్ కదా, ఇది ఆబ్జెక్ట్ సంబంధించింది, బైండ్ చేయాలి. సో అందుకోసం అని నేను సెల్ఫ్ రాశాను. సెల్ఫ్ రాసాక ఏం చేశాను నేను, సెల్ఫ్ రాసాక మనం డేటా పాస్ చేస్తాం కాబట్టి ఇక్కడ డేటా అనేది ఇవ్వాలి, డేటా అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా, సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నన్, యా క్లాస్ లింక్ లిస్ట్ అవుతుంది, క్లాస్ లింక్డ్ లిస్ట్ రాసాను. నెక్స్ట్ ఏం చేయాలి, డెఫ్ రాసేసి ఇందులో ఏం చేస్తాను నేను, init ఇచ్చేసి హెడ్ చెప్పాను కదా, హెడ్ ఇవ్వాలి. ఇక్కడ హెడ్ ఇస్తా. హెడ్ ఎందుకు ఇస్తున్నా, లైక్ ఇప్పుడు లింక్ లిస్ట్ లేదనుకోండి, స్టార్టింగ్ హెడ్ అనేది నన్ను పాయింట్ చేస్తుంది, ఉందనుకోండి హెడ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ పాయింట్ చేస్తాను. సో డిఫాల్ట్గా నేను లేదనుకోని హెడ్ ఈక్వల్స్ టు నన్ను అని ఇస్తున్నా. యా ఇది కూడా అయిపోయింది. హెడ్ అనేది ఇది ఆబ్జెక్ట్ సంబంధించింది కదా, సో సెల్ఫ్ డాట్ హెడ్ రాయాలి మనం. ఇలా రాసేసింది. నెక్స్ట్ ఏం చేద్దాం, మనం కాల్ చేద్దాం. నోడ్ క్రియేషన్ ఉంది, నోడ్ దాన్ని కాల్ చేద్దాం మనం. ఇందులో కాల్ చేయాలంటే ఏం చేయాలి, ఒక మెథడ్ రాసి అందులో కాల్ చేద్దాం మనం. లెఫ్ట్ యాడ్ నోడ్, యాడ్ నోడ్ అని రాసేసి ఇక్కడ మనం ఇందులో సెల్ఫ్ రాసేసి మనం డేటా పాస్ చేద్దాం. డేటా కూడా పాస్ చేయడం అవసరం లేదు, ఇలా రాద్దాం మనం. ఇట్లా రాసేసి ఇందులో మనం యాడ్ నోడ్ అని నోడ్కి క్లాస్ని పిలుద్దాం మనం. ఎలా పిలవాలి, ఇప్పుడు క్లాస్ని పిలవాలంటే ఏం చేయాలి, నోడ్ సో ఇట్లా కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఎలా వర్క్ అయితే చెప్తాను నేను. నోడ్ ఎలా క్రియేట్ చేసి లింక్ నార్మల్గా ఇప్పుడు నేను మాన్యువల్గా ఎలా రాస్తున్నా దాని గురించి మాట్లాడుకున్నాను. లైక్ ఇప్పుడు మనం మాన్యువల్గా ఇద్దాం, లైక్ ఎలా చెప్తుంది, నేను నోడ్ అనేది క్రియేట్ చేస్తా. ఇట్లా ఇలా నోడ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇక్కడ హెడ్ ఉంది కదా, ఇది తీసేద్దాం. ఇవన్నీ నోడ్స్ అనమాట. నోడ్ ఇక్కడ నోడ్, నోడ్ ఎలా క్రియేట్ చేసి లింక్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. లైక్ నోడ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, నోడ్ క్లాస్ని పిలవాలి. ఇట్లా
ఇలా నోడ్ని పిలవాలంటే ఏం చేయాలి, నోడ్ క్లాస్ని పిలవాలి. ఏం చేస్తా, ఒక ఆబ్జెక్ట్ రాస్తా, node1 అని రాస్తా. node1 ఈక్వల్స్ టు నోడ్ అని కాల్ చేసేసి నోడ్ని పిలుద్దాం. సో ఇది మాన్యువల్ కనుక, లైక్ నేను ఆబ్జెక్ట్ పాస్ చేసి ఇలా లింక్ చేయడం ఇలా మాన్యువల్ చేస్తా. నెక్స్ట్ టైం మనం ఏం చేద్దామంటే మనకి అర్థమైపోయినా, కాన్సెప్ట్ అర్థమైపోయినాక మనం హోల్ కోడ్ రాస్తాం. సో నేను ఇక్కడ డేటా తీసుకుంటున్నాను కదా, సో డేటా ఏమి ఇస్తా, 10 ఇస్తా. సో ఇప్పుడు చూడండి node1 అని క్రియేట్ అయిపోయింది. ఇది రన్ చేయాలి మనం ఫస్ట్. ఎందుకంటే వస్తుంది నోడ్ ఈస్ డాట్ డిఫైన్ అంటే మనకు పైన క్లాస్ రన్ చేయాలి కాబట్టి అది వచ్చింది. సో అప్పుడు ఇది ఏంటి, దీని మొత్తం అర్థం ఏంటి, ఇలా ఒక నోడ్ అనేది క్రియేట్ చేశాను, ఇలా ఇప్పుడు నోడ్ అని క్రియేట్ చేసినాక ఏం చేశాను, నోడ్లో 10 అని డేటా పాస్ చేశాను. సో నోడ్లో 10 అని డేటా పాస్ చేశాను. నెక్స్ట్ పాయింటర్ దేనికి పాయింట్ చేస్తుంది, లైక్ నెక్స్ట్ పాయింటర్ అన్న నెక్స్ట్ అని ఒకటే మనం డిఫరెంట్ పేరుతో తీసుకుంటాం. ఈ నెక్స్ట్ అనేది దేనికి పాయింట్ చేస్తుంది, నన్ను అంటే దేనికి పాయింట్ చేయట్లేదు. సో నన్ను ఉంది ఇది ఫస్ట్ నోడ్. నెక్స్ట్ ఇది సెకండ్, లైక్ node1 node2 అని రాసుకున్నాం కదా, అక్కడ క్రియేట్ చేస్తాం. దీన్ని కూడా మారుద్దాం మనం. node1 ఇక్కడ కూడా దీన్ని node3 అనుకున్నాం. node3 ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలా, మనం ఇలా నోడ్ అని క్రియేట్ చేసాం. ఇది 3 నోడ్స్ క్రియేట్ చేద్దాం. ఇలా node2 కూడా ఇలా రాద్దాం. node2కి ఏం రాద్దాం, node2 ఈక్వల్స్ టు నోడ్ డేటా పాస్ చేద్దాం. node2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అంటే ఏంటి అర్థం, ఇది క్రియేట్ చేశాను అనమాట. దీని లోపల ఏముంది, 20 పాస్ చేసా కదా, డేటా 20 ఉంది. ఐడి, నెక్స్ట్ ఐడి అంటే లైక్ చెప్పాను కదా మీకు, ఐడి అన్న పాయింటర్ అన్న నెక్స్ట్ అన్న అవి మన నేమ్స్ అనమాట. వాటి మెయిన్ పర్పస్ ఏంటంటే నెక్స్ట్ నోడ్కు రిఫర్ చేయడం. ఇంకో నేను వీటిని లింక్ చేయలే కాబట్టి నన్ను అని ఉంటుంది. ఇక్కడ కూడా node3 is equals to node30 అంటే ఏంటి, డేటా వచ్చేసి 30 పెడతా, ఇంకా దేనికి పాయింట్ చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ను. ఇదే కదా. సో ఒకసారి చూద్దాం మనం. చూడండి డేటా యాక్సెస్ చేస్తాం. డేటా యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, మన ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం, అది ఆబ్జెక్ట్ సంబంధించిన యాట్రిబ్యూట్ ఏది ఉంది. ఇప్పుడు సెల్ఫ్ రాయిపోయారు అనుకోండి, డాట్ డేటా అని కొడితే రాదు. సెల్ఫ్ రాసాం కాబట్టి అది యాట్రిబ్యూట్కి ఆబ్జెక్ట్ లింక్ అయింది కాబట్టి అది వస్తుంది. ఇక్కడ ఉంటే పారామీటర్స్, ఇక్కడ ఉంటే వీటిని యాట్రిబ్యూట్స్ అంటారు. ఆబ్జెక్ట్కి ఏవైనా బైండ్ అయి ఉన్నాయి అనుకోండి, అవన్నీ యాట్రిబ్యూట్స్. ఓకే, టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. నోడ్ డాట్ డేటా అని ఇస్తే ఫస్ట్ నోడ్ యొక్క డేటా ఏముంది, ఫస్ట్ నోడ్ యొక్క డేటా ఇందాక 10 ఇచ్చాను కదా, సో అదే. సో మనం సక్సెస్ఫుల్గా ఈ నోడ్లనే క్రియేట్ చేసేసాం అనమాట. నెక్స్ట్ చూడండి మళ్ళీ node2 డాట్ డేటా, node3 డాట్ డేటా 30 సేమ్ వచ్చింది కదా, వాల్యూస్ వచ్చేసినాయి కదా, యాక్సెస్ చేయగలుగుతున్నారు. సో అంటే ఏంటి, లైక్ ఈ వాల్యూస్ ఈ నోడ్ లోపల పెట్టేసాను. నెక్స్ట్ ఏంటి, లింక్ చేయాలి. లింక్ చేయాలంటే ఏం చేయాలి, ఈ పాయింటర్లు ఈ నన్ను తీసేసి, ఇక్కడ ఉంది కదా ఇదంతా తీసేసి ఏం చేయాలి, నేను రెఫరెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ నోడ్
2 ఏం చేయాలి, నోట్ టు ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది దానికి పాయింట్ చేయాలన్నమాట. లైక్ ఇది మన నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి దీని డేటా మొత్తం ఇచ్చేయాలి, దీని రిఫరెన్స్ ఇచ్చేయాలి. సో మనకి ఏం చెప్పాను నేను, లైక్ బిల్ట్-ఇన్ ఉండవు కదా, సో అడ్రస్ ఇవి కాదు. లైక్ మనం ఏం రాస్తామంటే మన ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసినామో ఈ నోట్ టు ఆబ్జెక్ట్, లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఏమంటారు, ఆబ్జెక్ట్ అంటారు. సో ఇది ఏదైతే ఎక్కడ పాయింట్ చేస్తుందో దాని రిఫరెన్స్ వచ్చేసి మన node1 డాట్ నెక్స్ట్లోకి ఇచ్చేయాలన్నమాట. సో ఉందా ఈ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చి దీనికి ఇచ్చేయాలి. దీనికి ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంది, ఇది దీన్ని యాక్సెస్ చేయగలన్నమాట. సో అప్పుడు ఏమైంది, లింక్ ఫామ్ అయిపోతుంది. యాక్సెస్ చేయగలిగితే ఏంటి లింక్ ఫామ్ అయినట్టే కదా. సో ఇలా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా లింక్ ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయాలి, node3 ఇచ్చేసాము. అప్పుడు ఏమైంది, లింక్ ఫామ్ అయిపోయింది అనమాట. లింక్ ఫామ్ అయిపోయింది. ఇక్కడ ఏం లేవు కాబట్టి డిఫాల్ట్ నన్ను ఉంచేసాను. సో అదే ఇక్కడ కోడ్లో రాతుంది కానీ ఇప్పుడు నార్మల్గా ప్రతి నోడ్ది నార్మల్గా ఏముంది చూడండి, node1 డాట్ నన్, లైక్ నెక్స్ట్ ఏముంటుంది చూడండి ఒకసారి, ప్రింట్ చేయాలి మనం, నన్ను ఉంది కాబట్టి అది ప్రింట్ అవ్వట్లే, ప్రింట్ చూడండి లింక్ అవ్వలే కాబట్టి నన్ను వచ్చింది. దీన్ని లింక్ చేయాలంటే ఏం చేయాలి, నేను node1లోకి వెళ్ళి దాని లోపల నెక్స్ట్లోకి వెళ్ళాలి, node1లోకి వెళ్ళేసి దాని లోపల నెక్స్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్లోకి వెళ్ళాలి. నెక్స్ట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం, node1లోకి వెళ్ళేసి నెక్స్ట్లోకి వెళ్ళాలి. node1 నెక్స్ట్లోకి వెళ్ళేసి ఏం చేయాలి, నెక్స్ట్లో ఏం పెట్టాలి, రిఫరెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది పెట్టేయాలి. సో node2 నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చూడండి node1 డాట్ నెక్స్ట్ కొడితే ఏమొస్తుంది, ఇది ఏంటిదంటే ఇది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనమాట. node2 ఇదైతే ఉందో ఈ టోటల్ node2 యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనమాట. ఈ వాల్యూతో మనం డేటా యాక్సెస్ చేయొచ్చు అనమాట. చూడండి ఎలా యాక్సెస్ చేస్తాం. సో దీంతో ఈ ఇన్ఫర్మేషన్తో ఈ లోపల ఉన్న ఆబ్జెక్ట్ యొక్క డేటా యాక్సెస్ అవుతుంది. node1 డాట్ నెక్స్ట్ డాట్ డేటా కొడతా అంటే ఏంటి, node2 యొక్క డేటాని యాక్సెస్ చేస్తున్నాను. చూడండి 20 వచ్చి ఎందుకు వచ్చింది, లైక్ నేను దీని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసా కదా దీనికి రిఫర్ చేయడానికి, సో అందుకని వచ్చేసింది. మళ్ళీ node3కి లింక్ అవ్వాలి కదా, node3కి లింక్ అవ్వాలి అంటే ఏం చేయాలి, node2 ఈక్వల్స్ టు node2 డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు ఏం పెట్టాలి, node3 పెట్టాలి. node3 ఇప్పుడు ఏమవుతుంది, దీని రిఫరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. node3 యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వచ్చేసి మన node2కి వచ్చేస్తుంది. చూడండి node3 node2 డాట్ నెక్స్ట్ కొడతా అంటే ఏంటి, node3 యొక్క రిఫరెన్స్ చూద్దాం మనం. దిస్ ఇస్ ద రిఫరెన్స్ అన్నమాట, node3 ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ఇది, node2 యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇది. సో లింక్ అయిపోయినాయి ఇప్పుడు. అంటే ఇలా ఈ రిప్రజెంటేషన్ ఫామ్ చేసేసాం మనం, నోడ్లన్నీ లింక్ చేసేసాం, రిప్రజెంటేషన్ ఫామ్ చేసాం. ఇప్పుడు node2 నుంచి node3 డేటాని యాక్సెస్ చేయవచ్చు. నేను ఎట్లా యాక్సెస్ చేస్తాను ఇప్పుడు, node2 డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో దానికి పాయింట్ చేయండి, పాయింట్ చేస్తాను. దాని తర్వాత ఏమైపోయింది, అందులో నాకు డేటా కావాలి. సో డేటా కావాలంటే ఏంటి, డాట్ డేటా, దిస్ ఈజ్ నథింగ్ బట్ node3లోకి వెళ్ళి node3 దాన్ని డేటా యాక్సెస్ చేస్తుంది అనమాట. సో అది చూడండి ఇప్పుడు వస్తుంది 30 వచ్చిందా. సో అలా, సో ఇప్పుడు దీనికి మనం ఫుల్ కోడ్ రాద్దాం. లైక్ ఇప్పుడు నేను మాన్యువల్గా ఇంత రాశాను,
రాయకుండా డైరెక్ట్ నేను క్లాస్ లోపల పెట్టేసి ఇదంతా ప్రాసెస్ చేస్తాను. సో ఇందులో కూడా ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి, లైక్ ఇందులో కూడా ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ నోట్ని ఫ్రంట్ యాడ్ చేయడం, లైక్ నోట్ని ఫ్రంట్ యాడ్ చేయడం, నోట్ని మనకు కావాల్సిన లైక్ ఈ పొజిషన్లో యాడ్ చేయడం, మనకి కావాల్సిన పొజిషన్లో యాడ్ చేయడం, మిడిల్ యాడ్ చేశాను అనమాట. ఈ రెండు పొజిషన్ మిడిల్లో కొత్త నోడ్ యాడ్ చేసాను. ఈ లింక్ ఉందా, ఈ లింక్ బ్రేక్ చేయాలి మనం. ఒక నోడ్ అనేది ఇంకో నోడ్కి పాయింట్ చేయాలి, 2-3 నోడ్లకు పాయింట్ చేయకూడదు ఒకటే నోడ్, లైక్ సింగిల్ లింక్ లిస్ట్లో. అంటే సింగిల్ లింక్ ఉంటుంది, అర్థమైపోయింది, సింగిల్ లింక్ ఉంటుంది. ఇక్కడ ఏం రాసి నేను నోడ్ న్యూ అనమాట, న్యూ క్రియేట్ చేసింది. రెండింటి మధ్యలో న్యూగా నోడ్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ యాడ్ ఎండ్లో కూడా యాడ్ చేయొచ్చు మనం. ఇక్కడ నన్ను ఉంది కదా, సో యాడ్ ఎండ్లో కూడా చేయొచ్చు మనం. ఎండ్లో కూడా నోడ్ యాడ్ చేయొచ్చు, మనకు కావాల్సిన పొజిషన్ ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, ఫ్రంట్లో యాడ్ చేసుకోవచ్చు, లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, నన్ను అనేది పోతుంది, ఇది దీనికి రిఫర్ చేస్తుంది, లైక్ న్యూ లాస్ట్ నోడ్కి రిఫర్ చేస్తుంది అనమాట. ఈ న్యూ లాస్ట్ నోడ్ అంటే ఇదే, దీనిది ఏమొస్తుంది, ఇటు సైడ్ ఏం నోడ్ లేవు కాబట్టి ఇక్కడ నన్ను వస్తుంది. ఓకే, ఇక్కడ నన్ను వస్తుంది. డిలీట్ చేయాలంటే డిలీట్ అక్కడ చేయొచ్చు, డిలీట్ మనం ఫ్రంట్లో చేయొచ్చు, బ్యాక్లో చేయొచ్చు, మిడిల్లో కూడా చేయొచ్చు, ఇక్కడ మిడిల్లో కూడా చేయొచ్చు అనమాట. సో అలా డిలీట్ ఆప్షన్ కూడా మనకు కావాల్సిన పొజిషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ట్రావెల్సర్ అంటే ఏంటి, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడం, ఆ ఆపరేషన్ కూడా చేయొచ్చు అనమాట. మళ్ళీ ఈ వాల్యూని ప్రింట్ చేయొచ్చు. సో ఇలాంటి ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం లింక్ ఎలా యాడ్ చేయాలి దాని గురించి మాట్లాడుకుందాం, లైక్ కొత్త నోడ్ ఎలా యాడ్ చేయాలి, ఏం కండిషన్స్ ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం కొలాబ్ ఓపెన్ చేద్దాం. కొలాబ్ ఓపెన్ చేసేసి ఇది క్లీన్ చేద్దాం ఇదంతా, లేకుంటే ఇక్కడ రాద్దాం. లింక్ లిస్ట్, సింగిల్ లింక్ లిస్ట్. సో మనం క్లాస్ ఏం రాద్దాం, క్లాస్ నోడ్. ఫస్ట్ ఏం చేయాలి, నోడ్ క్రియేట్ చేయాలి. క్లాస్ నోడ్ రాసేసి నోడ్లు ఏం రాయాలి, డెఫ్ init ఆబ్జెక్ట్ సంబంధించింది కదా, ఆబ్జెక్ట్తో రిఫర్ చేస్తా కదా, సో అందుకోసం సెల్ఫ్ రాయాలి పక్క. సెల్ఫ్ డేటా పాస్ చేస్తాం కాబట్టి డేటా రాసేసాను ఇక్కడ. సెల్ఫ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా, సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ పెట్టాలి. అయిపోయింది. మళ్ళీ డెఫ్ ఇప్పుడు ఏం చేస్తాను నేను, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అవుతాను. సో నోడ్ అనేది క్రియేట్ చేసేసా. నెక్స్ట్ ఏం చేస్తా, సింగిల్ లింక్ లిస్ట్ క్లాస్ రాస్తా. క్లాస్ లింక్ లిస్ట్ అని రాద్దాం, పెద్దగా ఉంటుంది సింగిల్ లింక్ లిస్ట్ అంటే, రాయండి లింక్డ్ లిస్ట్. లింక్ లిస్ట్ అని రాస్తే మనకి పెప్పేట్ ఏంటి రూల్స్, క్లాస్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, క్లాస్ మధ్యలో గ్యాప్ ఉండాలి, లైక్ క్లాస్ లోపల ఉన్న ఆబ్జెక్ట్ 1 లైన్ గ్యాప్ ఇవ్వాలి. సో ఇలా ఉంటాయి పెప్పేట్ అంటే. పెప్పేట్ గురించి చెప్పాను. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం డెఫ్ అనే ఒకటి కన్స్ట్రక్టర్ రాయాలి, init రాయండి, సెల్ఫ్ రాయండి. సో ఎప్పుడైతే మనం లింక్ లిస్ట్ కాస్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి హెడ్ అనేది రావాలి. సెల్ఫ్ డాట్ హెడ్
హెడ్ అంటే ఏంటి, స్టార్టింగ్ పాయింటర్ అని చెప్పాను కదా, హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి పెట్టాలి, నన్ను పెట్టేయాలి, నన్ను పెట్టేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ అనేది ఇలా ఉంచేద్దాం. ఇందు లోపల మెథడ్స్ రాద్దాం. ఇప్పుడు మెథడ్స్ దేనికి రాద్దాం, ఎడిషన్కి రాద్దాం. స్టార్టింగ్లో యాడ్ చేయడానికి, లాస్ట్లో యాడ్ చేయడానికి, మిడిల్లో యాడ్ చేయడానికి, వీటికి మెథడ్స్ రాద్దాం అన్నమాట. సో మెథడ్స్ ఎలా, ఇక్కడ దీని లోపల రాసేద్దాం మనం. డెఫ్ యాడ్ ఫస్ట్ రాద్దాం, ఫస్ట్ సెల్ఫ్ రాసేసి యాడ్ అంటే మరి ఇప్పుడు నోడే యాడ్ చేయాలని ఫస్ట్ నోడ్లోకి డేటా పాస్ చేయాలి కదా, సో డేటా ఇచ్చా. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి డేటా వచ్చేసి ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను దాన్ని కాల్ చేయాలి. కాల్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, నోడ్ క్లాస్ పిలవాలి. నోడ్ క్లాస్ పిలిచేసి అందులో కన్స్ట్రక్టర్ ఏం తీసుకుని డేటా తీసుకుంటాం కదా, డేటాని పాస్ చేయాలి. ఈ డేటా ఎక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. సో ఇలా నెక్స్ట్ ఏం చేస్తా, యాడ్ చేస్తా. యాడ్ చేసేటప్పుడు ఏం కండిషన్స్ ఉంటాయి, యాడ్ చేసేటప్పుడు ఏం కండిషన్స్ ఉంటాయి, యాడ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో యాడ్ చేయడం, లైక్ యాడ్ చేసేటప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇలా నోట్లో యాడ్ చేసేటప్పుడు ఏంటిది, లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఒక లింక్ లిస్ట్ ఉంది, ఇలా ఇలా ఒక లింక్ లిస్ట్ ఉంది ఉంటే ఇప్పుడు నేను ఫస్ట్లో యాడ్ చేయాలి నోడ్ని. అంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ నోడ్కి వెళ్ళేసి ఫస్ట్ నోడ్ మన కొత్త నోడ్ ఏదైతే క్రియేట్ చేస్తామో దాని అడ్రస్లో ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పెట్టేయాలి. కొత్త నోడ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పెట్టేసి ఫస్ట్ నోడ్ అడ్రస్లో ఇది పెట్టేయాలి. ఇదేంటిది, ఇది న్యూ నోడ్ అనమాట. ఇదేంటిది, ఇది ఫస్ట్ నోడ్, ఇంతకు ముందు యాడ్ చేయక ముందు ఉంది, ఇది ఫస్ట్ నోడ్. ఈ ప్యాడ్ లైక్ నేను ఇక్కడ మౌస్ ప్యాడ్ లేదనమాట, సో రాయనికి కష్టం అవుతుంది, ఇందులోంచి రాస్తున్నాను. ఇదేంటిది, ఫస్ట్ అనమాట, ఇది ఫస్ట్ నోడ్, ఇది సెకండ్ నోడ్ ఇది. అయితే ఏమైంది, ఇప్పుడు నేను ఈ నోడ్ తెచ్చి స్టార్టింగ్లో యాడ్ చేశాను. సో ఈ ఫస్ట్ నోడ్ ఏమైంది, సెకండ్ నోడ్ అవుతుంది, సెకండ్ నోడ్ థర్డ్ నోడ్ అవుతుంది, అయిపోతుంది. సో మనకి ఇదంతా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, మనకి దీని ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ తెచ్చి పెట్టాలంటే ఏం చేయాలి, నేను దీనికి లింక్ చేయాలి. దీనికి లింక్ చేయాలంటే ఏం చేయాలి, నేను దీని అడ్రస్ ఉందా, దీని అడ్రస్ తెచ్చి దీనికి పెట్టాలి. కానీ దీని అడ్రస్ స్టార్టింగ్ నాకు ఎట్లా తెలుస్తుంది, స్టార్టింగ్ ఎట్లా తెలుస్తుంది అంటే నేను చెప్పాను కదా, హెడ్ అనేది ఎప్పుడు స్టార్టింగ్ నోడ్ పాయింట్ చేస్తుంటుంది. హెడ్ అనేది ఎప్పుడు స్టార్టింగ్ నోడ్కి పాయింట్ చేస్తూ ఉంటుందండి. లైక్ ఇప్పుడు లింక్ లిస్ట్ ఉందనుకోండి, పక్కా స్టార్టింగ్ నోడ్కి పాయింట్ చేస్తూ ఉంటుంది. సో ఈ హెడ్ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాను అనుకోండి, నేను లింక్ చేసుకోవచ్చు. అంటే నేను హెడ్ దగ్గరికి వెళ్ళేసి ఈ ఇన్ఫర్మేషన్ నేను తెచ్చేసుకున్నాను అనుకోండి, దీనికి నేను లింక్ ఫామ్ చేయొచ్చు అనమాట. హెడ్ దగ్గరికి వెళ్ళేసి దీనికి లింక్ ఇన్ఫర్మేషన్ తెచ్చేసుకున్నాను,
దీని ఏదైతే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉందో అది హెడ్ నుంచి నేను తెచ్చేసుకొని దీంట్లో పెట్టేసుకుంటే ఏమవుతుంది, దీనికి లింక్ ఫామ్ అయిపోతే ఫస్ట్ ఎలిమెంట్కి వచ్చేస్తుంది అనమాట, లైక్ ఫస్ట్ నోడ్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఈ నోడ్ ఉందా నేను చెప్పాను కదా, లైక్ ఈ హెడ్ అనేది ఎప్పుడు ఫస్ట్ దానికి పాయింట్ చేయాలని. సో మనది ఫస్ట్ అయిపోయింది కాబట్టి హెడ్ అనేది ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు మనకి పాయింట్ చేయాలన్నమాట. హెడ్ అనేది మనకి పాయింట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాను నేను, హెడ్ అనేదాన్ని ఇది ఉంది కదా, హెడ్ అనేదాన్ని మన సైడ్ పెట్టుకోవాలి. ఇందాక ఇటు పాయింట్ చేసిన హెడ్ ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసేసి మనకి పెట్టుకోవాలి చైన్. రిమూవ్ చేసేసి మనకి పెట్టేసుకోవాలి. సో అదే ఇక్కడ కోడ్లో రాస్తున్నాం. నోడ్ ఇఫ్ కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నన్ అయింది అనుకోండి, లైక్ సెల్ఫ్ డాట్ హెడ్ కదా, సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు నన్ ఎన్ క్యాపిటల్ ఉంటుంది. హెడ్ అయింది అనుకోండి, నన్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హెడ్ అంటే దాని అర్థం ఇక్కడ ఏమి ఎలిమెంట్ లేనట్టు. హెడ్ ఎప్పుడు ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్ చేస్తూ ఉంటుంది అని చెప్పిన, అది అసలు దేనికి పాయింట్ చేయట్లే అంటే ఏంటి, అసలు ఫస్ట్ లింక్ లిస్టే లేదని. ఈ లిస్ట్ ఉందా, ఎంటైర్ స్టఫ్ ఇదంతా లేదన్నట్టు. ఇప్పుడు దేనికి పాయింట్ చేస్తే దేనికి పాయింట్ చేయాలి, నన్ను ఉంటుంది అన్నమాట దాని వాల్యూ. సో అప్పుడు దాని అర్థం ఏంటి, లింక్ లిస్ట్ లేనప్పుడు మరి నేను ఇంకెక్కడ యాడ్ చేస్తాను, స్టార్టింగ్లో యాడ్ చేసేస్తాను, మనం డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. వీళ్ళు ఉంటే దానికి మళ్ళీ వేరే కండిషన్ ఉంటుంది. సో అందుకోసం నేను ఇఫ్ కండిషన్ రాస్తాను అనమాట, చెక్ చేసుకొని లైక్ ఇప్పుడు లింక్ లిస్ట్ ఉందా లేదా. ఇఫ్ హెడ్ అని నన్ను ఉంటే, లైక్ లింక్ లిస్టే లేకపోతే ఏం చేయాలి, సెల్ఫ్ డాట్ హెడ్ లోపల మనం న్యూగా క్రియేట్ చేసిన నోడ్ పెట్టేయాలి. న్యూ నోడ్ పెట్టేసి అంతే. ఎల్స్ ఒక లింక్ లిస్ట్ ఉంటే, ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు నేను లింక్ లిస్ట్ ఉంటే ఏం చేయాలి, లింక్ లిస్ట్ ఉంటే న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ లోపల మన సెల్ఫ్ డాట్ హెడ్ పెట్టేయాలి. సెల్ఫ్ డాట్ హెడ్ పెడుతున్నాం ఏంటి అర్థం, లైక్ ఇది యా ఇప్పుడు లింక్ లిస్ట్ ఉంది. సో నేను న్యూ నోడ్ యాడ్ చేస్తున్నాను. సో న్యూ నోడ్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ వెళ్ళి దీని ఇన్ఫర్మేషన్ కావాలి, లైక్ ఇప్పుడు ఈ కొత్త క్రియేట్ చేసిన న్యూ నోడ్ అనుకోండి, ఇది కొత్త క్రియేట్ చేసిన న్యూ నోడ్, దీనికి ఇంకా లింక్ ఫామ్ కాలే. సో లింక్ మీకు అర్థమయ్యేటట్టు ఈ లింక్ తీసేస్తాను నేను, ఈ లింక్ తీసేద్దాం, డిలీట్ చేసేస్తా, ఇది కూడా డిలీట్ చేద్దాం. యా ఇంకా ఫస్ట్ నోడ్ అయితే క్రియేట్ చేసాను, ఇంకా లింక్ చేయలేను. లింక్ చేయాలంటే ఏం చేయాలి, నాకు దీని ఫస్ట్ దాని ఇన్ఫర్మేషన్ కావాలి. ఫస్ట్ దాని ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా నేను యాక్సెస్ చేయకూడదు. సో ఫస్ట్ దాని ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి, నేను హెడ్కి వెళ్ళి హెడ్ నాకు ఈ ఫస్ట్ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నేను ఫస్ట్ అవుదాం అనుకుంటున్నాను నో అనుకో, హెడ్ ఏం చేస్తుంది, ఫస్ట్ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది అనమాట. సో హెడ్కి వెళ్ళేసి నేను ఫస్ట్ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాను. అంటే ఏంటి, మన న్యూ నోడ్లో సంథింగ్ డేటా ఉంది. దాని తర్వాత మన నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తున్నాను నేను, సెల్ఫ్ డాట్ మన హెడ్ ఏదైతే ఉందో హెడ్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నా. హెడ్ దగ్గర దీని ఇన్ఫర్మేషన్ ఉంటుందా, హెడ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి హెడ్ దగ్గర నుంచి తెచ్చేసుకొని నేను ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. పెట్టేసుకున్నాను అప్పుడు ఏమవుతుంది, లింక్ అనేది ఫామ్ అయిపోతుంది, మనది ఫస్ట్ నోడ్ అయిపోతుంది. యా ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ మనం దీన్ని తెచ్చుకొని ఇక్కడ ఇది హెడ్ ఇంకా దీనికే పాయింట్ చేస్తూ ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని రిమూవ్ చేయాలన్నమాట, లైక్ దాన్ని రిమూవ్ చేసేయాలి మనం. దాన్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, మనం హెడ్ అనేది మనకు పాయింట్ చేసుకునేటట్టు చూసుకోవాలి. సో హెడ్ అనేది మనకు పాయింట్ చేసేటట్టు చూసుకోవాలంటే హెడ్ దాంట్లో మన 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 డేటా పెట్టేయాలన్నమాట. హెడ్ లోపల మన నోడ్ ఏదైతే క్రియేట్ చేసినామో మన న్యూ నోడ్ డేటా పెట్టేయాలి. న్యూ నోడ్
న్యూ నోడ్ డేటా పెట్టేయాలి. అప్పుడు మనకి ఏమైంది, కొత్త నోడ్ యాడ్ అయిపోయింది. సో అదే ఇక్కడ చేస్తున్నాం కోడ్లో. న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ సెల్ఫ్ డాట్ head ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ అని న్యూ నోడ్ పెట్టేసాం. సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ యాడ్ చేసేసాం, అయిపోయింది. నోడ్ ఫస్ట్ యాడ్ చేసేసాం. సో అయిపోయింది. ఒకసారి ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ఒకసారి చూడని కోసం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కోడ్ మీకు మన ట్రావెల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రింట్ చేసే దాని కోడ్ గురించి చెప్తాను. సో మీరు కంగారు పడద్దు. సో నేను నార్మల్ కోడ్ అయితే రాస్తున్నా, చూడనీకి యాడ్ అయిందా లేదా చెక్ చేయడానికి. ప్రింట్ నోడ్ రాసేసి సెల్ఫ్ అని రాసేస్తున్నా. దీని గురించి నెక్స్ట్ ఏం చేస్తాం, మీరు ఇప్పుడు కంగారు పడిన అవసరం లేదు. ఏం చేస్తాం, ఫస్ట్ వైల్ current is equals to type dot head while current print current dot data. దీని గురించి నేను చెప్తాను, ఇప్పుడే అవసరం లేదు. ట్రావెల్స్ గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తాను, నేను క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అన్నమాట. నా క్లాస్ ఏది, లింక్ లిస్ట్ క్లాస్ క్రియేట్ చేస్తాను. లింక్ లిస్ట్ క్రియేట్ చేసేసి ఇదేం పాస్ చేసుకోవట్లేదు కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తా, యాడ్ ఫస్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తాను. అంటే ఏం చేయాలి, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ ఏదైతే ఉందో మెథడ్ రాయాలి. యాడ్ ఫస్ట్ అని రాస్తాం. మెథడ్ ఏం తీసుకుంటుంది, డేటా తీసుకుంటుంది. డేటా వాల్యూ ఎంత, ఇప్పుడు 10 ఇద్దాం. 10 ఇచ్చి అయిపోయింది. ప్రింట్ చేద్దాం. ఇలా చూద్దాం ఇప్పుడు లింక్ లిస్ట్ ఫామ్ అయిందా కాలేదు. ప్రింట్ నోడ్ చూడండి ఏమవుతుంది, 10 వచ్చేసింది. ఏంటి, ఫస్ట్ యాడ్ అయిపోయింది డేటా. సో సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ నోడ్ యాడ్ చేసేసాం. చూడండి ఇంకా యాడ్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ నోడ్లో ఇంకా 2-3 సార్లు యాడ్ చేద్దాం డేటాని. మళ్ళీ డాట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్లో పాస్ చేస్తాం. ఈసారి 20 పాస్ చేసాం, 30 పాస్ చేసాం. యాడ్ ఫస్ట్ 30 పాస్ చేస్తాం. ప్రింట్ చేద్దాం. డాట్ ప్రింట్ నో, చూడండి 3 నోట్స్ వస్తాయి మనకి. చూడండి ఫస్ట్ యాడ్ చేశాను కాబట్టి 30 అనేది ఫస్ట్ వచ్చేసింది. సో ఇది లైక్ మీకు చెప్పాను కదా ఇందాక, అసలు 10 అనేది ఎందుకు వెళ్ళిపోయింది. నేను ప్రతిసారి ఎలిమెంట్ ఫస్ట్ యాడ్ చేస్తున్నాను కదా, 30 ఫస్ట్ వచ్చిందంటే ఏమైంది, ఇంతకు ముందులో 20 దాని నెక్స్ట్ ఎలిమెంట్కి పోయింది అనమాట. ఇప్పుడు 20 యాడ్ చేస్తున్నా అంటే ఏంటి, ఇంతకు ముందులో ఉన్న 10 ఫస్ట్లో ఉన్న 10 అనేది బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇది ఫస్ట్ యాడ్ చేయడం అంటే, ఇది ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను నెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఎండ్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎండ్లో యాడ్ చేయాలంటే ఏం చేయాలి, యాడ్ ఎండ్. సో ఫస్ట్ డేటా యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నోడ్ క్రియేట్ చేయాలి కదా. సో మళ్ళీ ఇక్కడ కూడా డేటా పాస్ చేస్తున్నాం. డేటా ఫస్ట్ స్టెప్ ఏంటి, నోడ్ క్రియేట్ చేయడం. ఇక్కడ చూడండి, ఇక్కడ నోడ్ క్రియేట్ చేసిన, ఇక్కడ కూడా నోడ్ క్రియేట్ చేయాలి. ఓకే అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ ఏంటి, నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇప్పుడు మన లింక్ లిస్ట్ అనేది ఎంటీ ఉంది. ఎంటీ ఉంటే ఏం చేయాలి, స్టార్టింగ్లో యాడ్ చేయాలి.
ఇఫ్ లింక్ లిస్ట్ ఈజ్ ఎంటీ అయితే స్టార్టింగ్లో యాడ్ చేస్తాం. సో యా, అది కూడా అయిపోయింది. లింక్ లిస్ట్ ఎంటీ కాలేదనుకోండి, ఎండింగ్లో యాడ్ చేయాలి. ఎండింగ్లో యాడ్ చేయాలంటే ఏం చేయాలి? సేమ్ ట్రావెల్స్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. వర్క్ అవుతుందో లేదో చూడండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కాల్ చేద్దాం. ఇక్కడ రాద్దామా? యా, ఇక్కడ రాద్దాం. s dot add end dot print node. చూడండి ఏమైతుంది, లాస్ట్లో యాడ్ అయితే అనమాట. లైక్ ఈ 10 తర్వాత యాడ్ అవ్వాలి. యాడ్ అయింది చూసిండ్రా, లాస్ట్లో యాడ్ అయింది. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది, ఈ లూప్ ఏంటి, దీని గురించి మాట్లాడుకుందాం. మనం దీన్ని సైడ్ చేసేద్దాం. మనం ఎలిమెంట్ని యాడ్ ఎండ్ ఎలా చేయాలో మాట్లాడుకుందాం. మనం ఎలిమెంట్ని యాడ్ ఎలా ఎండ్ చేయాలో మాట్లాడుకుందాం. సో ఒక ఎలిమెంట్ ఉంది. యా, ఇప్పుడు నేను లింక్ లిస్ట్ తయారు చేస్తాను. ఆల్రెడీ ఒక లింక్ లిస్ట్ ఉంది అనుకోండి. లింక్ లిస్ట్ లేకపోతే స్టార్టింగ్ యాడ్ ఎండ్ అనే యాడ్ ఫస్ట్ అన్న ఒకటి లింక్ లిస్ట్ అసలు లేకపోతే. లింక్ లిస్ట్ ఉంటే యాడ్ ఎండ్ అంటే ఎలా చేయాలో చూపెడుతుంది చూడండి. ఉందా, ఇవి నోట్స్ అనుకోండి. నోట్స్ అనేవి లింక్ అయిపోయి ఉన్నాయి. ఒక నోడ్ ఇంకో నోడ్కి, ఒక నోడ్ మళ్ళీ ఇంకో నోడ్కి లింక్ అయిపోయి ఉంది. ఇదేంటి, ఇందులో 10 ఉంది. దీని నెక్స్ట్ ఏముంది ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే నోడ్ 2, ఇది నోడ్ 1 అనుకోండి. ఇది నోడ్ 2 అనుకోండి. ఇది నోడ్ 3 అనుకోండి. యా, నోడ్ 3 అనుకో. నెక్స్ట్ ఏమవుతుంది, కరెంట్ అనేది ఒకటి తీసుకుంటాం. కరెంట్ ఎందుకు తీసుకుని ఏంటి దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ దీని గురించి అయితే వరిగా కరెంట్ అని తీసుకుంటాం. నెక్స్ట్ ఈ సెకండ్ నోట్లో ఏముంది, సంథింగ్ డేట్ ఆఫ్ 20 ఉంది అనుకోండి. దీని లింక్ ఉంది కాబట్టి దీని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ దీని నెక్స్ట్లో నన్ను ఇక్కడ డేటా లెవెల్ కాబట్టి ఇక్కడ 30 పెడతాం. 30 పెట్టేసి నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ను పెడతాను. సరే, ఏం లేదు కదా, లైక్ దీని తర్వాత ఈ నోట్స్ లేవు కాబట్టి ఇది నన్ను. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడికి రాను. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే యాడ్ ఎండ్ చేద్దాం. ఒక ఎలిమెంట్ యాడ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ అంటే ఏంటంటే లైక్ ఇక్కడ ఒక నోడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక నోడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నోడ్లో 40 అని పడతా. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు
నన్ను పెడతాం. యా, ఈ నోడ్ ఈ లింక్ లిస్ట్కి లాస్ట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేయాలి, మనం లాస్ట్ దాకా ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేయాలంటే ఏం చేయాలి, మనం కండిషన్ రాయాలన్నమాట. లాస్ట్ దాకా వెళ్ళని కోసం లైక్ ఒక లూప్ రాయాలన్నమాట. నేను వైల్ లూప్ తీసుకుంటున్నాను. ఇక్కడ వైల్ లూప్లో ఏం చేస్తాను, నేను కరెంట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నన్ను అని రాశాను. అంటే ఏంటి, కరెంట్ లూప్ నాట్ ఈక్వల్స్ టు నన్ను అంటే ఈ లాస్ట్ ఎలిమెంట్ దాకా ట్రావెల్ అవడం కోసం కరెంట్ లూప్ నాట్ ఈక్వల్స్ టు నన్ను అని రాస్తాను. అంటే ఏంటి, కరెంట్ అనేది నన్ను కాని వరకు. దీని అర్థం ఏంటంటే కరెంట్ అనేది నాట్ రన్ అయ్యే వరకు వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి. కరెంట్ అనేది నాట్ రన్ అయ్యే వరకు వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి. సో ఎలా చూపుతుంది, ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తుందంటే మన కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అని రాస్తాం. అంటే ఏంటి, స్టార్టింగ్ మన కరెంట్ అనేది స్టార్టింగ్ నోడ్ పాయింట్ చేస్తుంది అనమాట. స్టార్టింగ్ నోడ్ ఎందుకు పాయింట్ చేస్తుంది, కరెంట్ ఈజ్ సెల్ఫ్ డాట్ హెడ్ అంటే స్టార్టింగ్ నోడ్కి ఎట్లా పాయింట్ చేస్తున్నాం మీరు అడగొచ్చు. సో ఏంటంటే సెల్ఫ్ డాట్ హెడ్ ఎప్పుడు ఏం చెప్పాను నేను, సెల్ఫ్ డాట్ హెడ్ అప్పుడు స్టార్టింగ్ నోడ్కి పాయింట్ చేస్తుందని చెప్పాను. సెల్ఫ్ డాట్ హెడ్ అనేది ఎప్పుడు స్టార్టింగ్ నోడ్కి పాయింట్ చేస్తుందని చెప్పాను కదా. సో అంటే ఏంటి, సెల్ఫ్ డాట్ హెడ్ అనేది స్టార్టింగ్ నోడ్కి పాయింట్ చేస్తుంది అంటే సెల్ఫ్ డాట్ హెడ్ అని నేను కరెంట్కి ఈక్వల్ చేసిన అంటే కరెంట్ కూడా స్టార్టింగ్ నోడ్కి పాయింట్ చేస్తున్నట్టే, అంతే కదా. లైక్ దీని అర్థం ఏంటి, కరెంట్ ఈజ్ ఈక్వల్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నోడ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కరెంట్ అనేది ఫస్ట్ నోడ్కి పాయింట్ చేస్తున్నట్టే కదా. సో కరెంట్ అనేది ఫస్ట్ నోడ్కి పాయింట్ చేస్తుంది. యా, నెక్స్ట్ ఏమైంది, కోడ్ బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ ఏమైంది మనకి, కరెంట్ డాట్ నెక్స్ట్ నన్నా. కరెంట్ ఎక్కడ ఉంది, నోడ్ 1 కాడ ఉంది. నోడ్ 1 లోపల నెక్స్ట్ ఏముంది చూడండి, నోడ్ 2 ఉంది, నన్ను కాదు. సో అప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. కరెంట్ ఈజ్వల్ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, కరెంట్ డాట్ నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి మూవ్ అవ్వాలి. సో కరెంట్ని ఇంక్రిమెంట్ చేయమని. సో అప్పుడు ఏం చేస్తాను, నేను కరెంట్ని ఇంక్రిమెంట్ చేస్తాను. కరెంట్ ఈజ్వల్ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇంక్రిమెంట్ చేయమని. ఏం చేస్తుంది, నేను దీన్ని రిమూవ్ చేసి దీన్ని ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట, దీనికి. ఓకే, యా, ఇది తీసేద్దాం మనం, క్లమ్సీగా ఉంది కదా అందుకు తీసేస్తాను. సెల్ఫ్ డాట్ హెడ్ అనేది ఎప్పుడు దీనికి పాయింట్ చేస్తుంటుంది, కానీ డౌన్ ఉంది అని చెప్పి తీసేస్తాను. నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ చూడండి మళ్ళీ ఏమవుతుంది, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ అని అంటుంది. కరెంట్ డాట్ నెక్స్ట్ ఏంటిది, నోడ్ 3కి ఉంది. దేనికి ఉంది, నోడ్ 3కి పాయింట్ చేస్తుంది కదా, లైక్ దీనికి పాయింట్ చేస్తుంది కదా. సో ఇది నన్ కాదు, నన్ కానప్పుడు ఏం అవ్వాలి, మళ్ళీ ఇంక్రిమెంట్ చేయాలి. సో నేనేం చేస్తాను, మళ్ళీ దీన్ని ఇంక్రిమెంట్ చేస్తాను అన్నమాట. దీనికి ఇంక్రిమెంట్ చేశాను, అది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నన్, మళ్ళీ కరెంట్ చెక్ చేయాలి. ఈసారి నన్ను ఉందా, ఇక్కడ నన్ను ఉంది ఈసారి. సో అప్పుడు ఏమవ్వాలా, ఎగ్జిట్ అయిపోవాలి, అంతే కదా. కరెంట్ దీనికి పాయింట్ చేస్తుంది, కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది ఏంటిది, నన్ను ఉంది. సో అప్పుడు ఏమయ్యాలి, వైల్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిపోయినాక ఏం చేయాలి, కరెంట్ డాట్ నెక్స్ట్లో న్యూ నోడ్ పెట్టేయాలి. అంటే కరెంట్ డాట్ నెక్స్ట్లో ఇది న్యూ నోడ్, మన క్రియేషన్ న్యూ నోడ్, దీన్ని పెట్టేయాలి. అప్పుడు ఏం చేస్తుంది, నేను కరెంట్ డాట్ నెక్స్ట్లో న్యూ నోడ్ పెడుతున్నా అంటే ఈ నోడ్ 3లో ఇక్కడ నన్ను ఉంది కదా. సో ఇది మన ఇక్కడ రాస్తున్నాను, ఇది మనం న్యూగా క్రియేట్ చేసిన నోడ్, న్యూగా క్రియేట్ చేసిన నోడ్ని ఇందులో పెట్టేస్తున్నా. ఏం చేస్తున్నా, న్యూ నోడ్ అని పెట్టేస్తా.
న్యూ నోడ్ అని పెట్టేసా. అప్పుడు ఏమవుతుందంటే లింక్ అయిపోతుంది అన్నమాట. ఉందా, ఇది లింక్ ఫామ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏంటి, లాస్ట్లో నేను ఎలిమెంట్ యాడ్ చేశాను అనమాట. సో ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఏంటిదంటే మనం లాస్ట్ నోడ్ దాకా ట్రావెల్ జర్నీ కోసం ఇది రాసాం. సో ఒకవేళ నన్ను అయితే ఏమవుతుందంటే మళ్ళీ దాటేసి వెళ్ళిపోతాం అనమాట. దాటేసి వెళ్ళిపోయి బ్లాంక్ స్పేస్లో మనం నోడ్ యాడ్ చేసాం అనుకోండి, ఏం అర్థం ఉంటుంది, లైక్ లింక్ లేకుండా ఒక లింక్ రాసాం అనుకోండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ లింక్ లిస్ట్ ఉంది. సో నేను ఇక్కడ ఎక్కడ నోడ్ యాడ్ చేస్తే అది ఎట్లా లింక్ అవుతుంది, లైక్ ఇక్కడ లింక్ లిస్ట్ ఉంది అనుకోండి, ఈ యాడ్లో నేను లింక్ లిస్ట్ యాడ్ చేశాను. లైక్ ఇక్కడ లింక్ లిస్ట్ ఉంటే ఇక్కడ నేను నోడ్ రాసాను, ఎలా లింక్ అవుతుంది కాదు కదా, దాని పక్కన ఉంటేనే అవుతుంది. లైక్ లాస్ట్లో యాడ్ చేయాలంటే లాస్ట్ ఎలిమెంట్కి ముందర యాడ్ చేసేస్తే యాడ్ అయిపోతుంది అనమాట. సో అలా ఇది లాస్ట్లో యాడ్ చేయండి. కోడ్ కొద్దాం మనం. కోడ్ ఏది, యా. సో యాడ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదే కోడ్ బ్లాక్ ఉంది కదా, సో ఇదే పీస్ని నేను ఇక్కడ రాస్తాను. యా, యాడ్ ఎండ్ అంటే ఏంటి, యాడ్ చేయడం అనమాట ఎండ్లో. సో అదే చేసేసాం. ఫస్ట్ ఏం చేస్తాం, నోడ్ క్రియేట్ చేస్తాం. ఈ నోడ్ అనేది క్రియేట్ చేసినాక ఏం చేస్తాం, సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నన్నా అని చూసాం. సెల్ఫ్ డాట్ హెడ్ అనేది నన్నా కాదా అని. ఇక్కడ లింక్ లిస్ట్ ఉందంటే సెల్ఫ్ డాట్ హెడ్ అనేది నన్ను పాయింట్ చేయదు, లేదంటే సెల్ఫ్ డాట్ హెడ్ అనేది నన్ను పాయింట్ చేస్తూ ఉంటుంది. కాదు, ఇక్కడ నేను చెప్తున్నాను కదా మీకు ఇందాక, నేను అడ్డంగా ఉన్నాను రిమూవ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఇలా పాయింట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఎంటీ అయింది అనుకోని పాయింట్ చేయదు, ఎంటీ కాదు. అప్పుడు ఏం చేయాలి, సినారియోలో ఎంటీ కాలేదనుకోండి ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చినాక ఏమవుతుంది, కరెంట్ ఈజ్ ఈక్వల్ సెల్ఫ్ డాట్ హెడ్. కరెంట్ అనేది సెల్ఫ్ డాట్ హెడ్కి పాయింట్ చేస్తూ ఉంది. సో పాయింట్ చేసేసింది. నెక్స్ట్ ఏమవుతుంది, మన కరెంట్ అనేది సెల్ఫ్ హెడ్ దేనికి పాయింట్ చేస్తుంది, దానికి పాయింట్ చేస్తుంది అనమాట. సో పాయింట్ చేసేసింది. నెక్స్ట్ ఏమవుతుంది, దాన్ని నెక్స్ట్ యూజ్ చేసింది. నెక్స్ట్ అనేది నన్ను కాదు కదా, సో నాట్ ఈక్వల్స్ టు నన్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేయాలి, చిన్న ఎర్రర్ ఉంది. నాట్ ఈక్వల్స్ టు నన్ అయితే వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి. సో నన్ కాదు. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కరెంట్ అనేది ఇంక్రిమెంట్ అయింది. కరెంట్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ పొజిషన్ ఉంది కదా, సో ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి ఎక్కడికి వస్తుంది, కరెంట్ ఈజ్ ఈక్వల్ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇంక్రిమెంట్ చేయమని అర్థం. ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నేను చెక్ చేస్తాను మళ్ళీ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ నన్నా అని. కరెంట్ డాట్ నెక్స్ట్ నన్నా కాదు, నోడ్ 3. సో అప్పుడు ఏమైంది, మళ్ళీ లూప్ అనే కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మళ్ళీ వైల్ లూప్ రన్ అవుతుంది. ఈ నెక్స్ట్ పాయింట్ చేస్తూ ఉంది అనమాట. సో అప్పుడు మళ్ళీ ఇది తీసేసి దీన్ని మళ్ళీ నెక్స్ట్ పాయింట్ చేయాలి. యా, ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం అదేంటి న్యూ నోడ్ ఇక్కడ లైక్ ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇది లాస్ట్ నోడ్ అనుకోండి, ఇక్కడ ఏముంటుంది అంటే నన్ను అని ఉంటుంది. సో ఇక్కడ నన్ను అని ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చెక్ చేస్తుంది అనమాట ఇక్కడ నన్ను ఉందా అని. వైల్ లూప్లోకి వచ్చేసింది, మన కంటెంట్ అనేది నన్ను అయిందా అని చూసింది. నన్ను అయింది. నన్ను అవడం వల్ల ఏం చేయాలి, నేను లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయినాక ఏం చేయాలి, కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, కరెంట్ ఇక్కడికి పాయింట్ చేస్తుంది. దాని నెక్స్ట్ అంటే ఏంటి, ఇది ఇక్కడ నన్ ప్లేస్ ఏం చేయాలి, ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఏదైతుందో అది పెట్టేయాలి. సో న్యూ నోడ్, ఈ ఆబ్జెక్ట్ పేరు న్యూ నోడ్ అనుకోండి, ఈ న్యూ నోడ్ ఇక్కడ పెట్టేయాలి. పెట్టేసి అప్పుడు ఏమైంది, రెండు లింక్ అయిపోయింది. సో యాడ్ సక్సెస్ఫుల్గా లాస్ట్లో యాడ్ చేసేసి అది.